దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరి వీకంతా కూడా మరి మన పనుల్లో, మన ప్రయాణాల్లో, మన బాధ్యతల్లో ఆయన విన్నట్టుండి మరి వీక్లో లాస్ట్ డేలో 20th డిసెంబర్లో దేవుడు ఆయన స్వరమైనటువంటి కృపను మనందరికీ అనుగ్రహించడాన్ని బట్టి మరి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాల్సినటువంటి వారిగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సిన దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ఎలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవుని బిడ్డలారి ఉదయకాల సమయంలో ఒక శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ వచనాన్ని మనం గమనిస్తే ఈ వచనంలో చివరి భాగాన్ని మీరు చూస్తే దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం గమనించినప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మనం ఒక మాట గుర్తు చేసుకుంటాం. ఆయన యుగయుగాలకు సజీవుడై ఉన్నాడు అనేటువంటి మాట. అంత మాత్రమే కాకుండా దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు అనేటువంటి మాట గుర్తు చేసుకుంటాం. మనుషులు మారతారు, ప్రభుత్వాలు మారతాయి, అధికారులు మారుతారు, కానీ ఈ సృష్టి మార్పు చెందొచ్చు. సృష్టిలో చేయబడినటువంటివి గతులు తప్పొచ్చు, కానీ మారనటువంటి వారు, మార్పు చెందిన వారు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి వారు మన ప్రభువారు ఒక్కరు మాత్రమే. అందుకని అక్కడ ఆయన ప్రభువారు ఈ ఉదయకాలం మన జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అంటున్నాడు. భూమి మీద భౌతికంగా కావచ్చు, ఆధ్యాత్మిక విషయాల్లో కావచ్చు. భౌతికంగా మరి మనుషుడు ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామా అని భౌతికమైన వాటి నుండి చింతపడుతూ దిగులు పడుతూ ఉంటారు. కొందరు పరిస్థితులు బాగా ఆర్థిక పరిస్థితిని బట్టి, ఆరోగ్యపరమైనటువంటి స్థితి సరిలేక అనారోగ్యాలతో బాధపడుతూ, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు బట్టి కృంగిపోయినటువంటి వారు నిరంతరం కూడా వారు కన్నీరు కారుస్తూ ఉంటారు. వారు వేదన చెందుతూ, వారు దుఃఖపడుతూ కృంగినటువంటి పరిస్థితులు ఉన్నట్టు ఉంటారు. అలాంటి వారికి కన్నీరు తుడిచేవారు మన ప్రభు. రెండవ కోణంలో ఆధ్యాత్మిక విషయంలో మనకున్నటువంటి పాపస్థితిని బట్టి, బలహీనతను బట్టి, బంధకాలను బట్టి మన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన ప్రభు ప్రతి కన్నీటిని తుడిచేటువంటి వారు, ప్రతి బంధకాల నుంచి, ప్రతి పరిస్థితుల నుంచి, ప్రతి పాపం నుంచి మనం విడిపించేటువంటి వారు. ఇదొక కోణం. మరొక కోణం, ప్రభు కొరకు నిందలు, శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు ఎన్నో ఎదుర్కొంటూ ఓర్చుతున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు, దేవుని కొరకు ఆత్మసాక్షులు అయిపోతున్నటువంటి వారు, అలాంటి వారు హింసించబడుతున్న వారు, బాధించబడుతున్న వారు ఉన్నారు. అలాంటి వారు వారి కన్నుల యొక్క ప్రతి బాష్ప బిందువును ప్రభు ఒక్కరు మాత్రమే తుడిచేవారు. అందుకని ఇక్కడ జ్ఞాపకం చేసిన మాట, దేవుడే, మనుషులు తుడవలేరు మన కన్నీళ్లు. మన యొక్క అధికారులు కానీ, మన ఇంటి వారు కానీ, ఒకవేళ మన హృదయంలో ఉన్నటువంటి భారాన్ని బట్టి మన కళ్ళలో నీళ్ళు వస్తుంటే మన పక్కన ఉన్నటువంటి వారు ఆ సమయం ఏదో ఒక ఓదార్పు మాట చేత మన కన్నీళ్లు చూడవచ్చే, కానీ మనకు కలిగినటువంటి గాయాలు మానపలేరు. మన మనసుకి, మన యొక్క హృదయానికి కలిగినటువంటి గాయాలని, ఆ బాధని మన ప్రభు వారు మాత్రమే, మన కన్నీటి యొక్క బాష్ప బిందువుని తుడిచేటువంటి వారు మన ప్రభు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో భౌతిక పరంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా పరంగా కావచ్చు, ఎలాంటి బాధలో, ఎలాంటి వేదనలో, నిట్టూర్పుతో నిరంతరం కూడా కన్నీళ్లు కారుస్తుంటే నీ ప్రతి బాష్ప బిందువుని ప్రభు తొడవబోతున్నాడు. నిన్ను ధైర్యపరచబోతున్నాడు, నిన్ను ఓదార్చబోతున్నాడు, నీ స్థితి మార్చబోతున్నాడు, నీ పట్ల దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. అటు రీతిగా ఈ లేఖను మనందరి జీవితంలో దేవుడు స్థిరపరుస్తూ ఆయన యొక్క నిత్య రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరుస్తూ నడిపించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రకటన ప్రవచన గ్రంథం ద్వారా దేవ మీ మాటలు మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని మీరు బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, పద్మసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాను ప్రభువా,
మీరు రాయమని చెప్పినప్పుడు ఆ మాట రాసి నాయన ఆ మాటలు ముద్రించడాన్ని బట్టి నా తండ్రి మేము నెమ్మదిపరచబడుతున్నాం, ధైర్యపరచబడుతున్నాం, ఆదరించబడుతున్నాం. దేవుడే వారి ప్రతి కన్నీటి బాష్పబిందువులు తుడుచునని జ్ఞాపకం చేసినట్లుగా ఈ ఉదయం నా తండ్రి భౌతిక పరంగా, అయా వ్యక్తిగత పరంగా, కుటుంబాల పరంగా, బిడ్డల పరంగా, ఆధ్యాత్మికమైనటువంటి దేవ సేవలో నాయన సంఘ పరిచర్లో కన్నీళ్లు ప్రభా ఆహారంగా ఇవి నా తండ్రి అన్నపానాలుగా అయినటువంటి వారు ఉంటున్నారు ప్రభా. నిందలు, కష్టాలు, హింసలు, బాధలు వచ్చుతున్న వారు ఉన్నారు ప్రభా. మీ సేవలో భౌతికపరమైన వాటిలో ముందుకు నడుస్తున్నటువంటి వారి ప్రతి కన్నీటి బాష్ప బిందువును తొడవబోతున్నందుకు వందనాలు. ఆ దినాల కొరకు మమ్మల్ని సిద్ధపరచుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా భౌతిక పరంగా, లోకపరంగా నాయన ఎవరు మా కన్నీటిని తొడవలేరు కానీ ప్రభా, మాకు కలిగినటువంటి గాయాలు ప్రభా దేవా మీరు మాత్రమే మానపగలుగుతారు, మీరు మాత్రమే ధైర్యపరచగలుగుతారు, మీరు మాత్రమే నాయన భరోసాను అయ్యా, మరి మీరు మాత్రమే నా తండ్రి నిత్య జీవానికి వారసులుగా చేయగలిగినటువంటి దేవుడు. ఏ ఉదయం తెలిసిన గ్రహాన్ని చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ లేఖనాన్ని స్థిరపరచండి. వారికి కావలసినటువంటి నమ్మికను, విశ్వాసాన్ని ఇంకెక్కువగా నిరీక్షణతో స్థిరపరుస్తున్నా తండ్రి. అయ్యా మరి ఈ వీక్ అంతా మీరు నడిపించి బలపరిచారు. పనుల్లో, ప్రయాణాల్లో, బాధ్యతలు సహాయం చేశారు. రానటువంటి వారంలో కూడా ఆయన మరి క్రిస్మస్ దినాల్లో ఉన్నాం, అడ్వెంట్ సీజన్లో నా తండ్రి ప్రతి హృదయంలో, ప్రతి గృహంలో కూడా క్రిస్మస్ యొక్క ఆనందాన్ని, క్రిస్మస్లో ఉన్నటువంటి ప్రత్యేకతను, ఆ ప్రాముఖ్యతను, ఆ పరిశుద్ధతను ఆయన ప్రతి ఒక్కరిని కూడా గుర్తెరిగి నా తండ్రి మీరు అంగీకరించేటువంటి ఆరాధికులుగా మమ్మల్ని మార్చబట్టుకు సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.